హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పప్పుచారు ఇట్లా చేసుకోండి. ఇట్లా టేస్ట్గా మీకు కూడా తినాలనిపిస్తుందా? అయితే ఇట్లా చేయండి. ఫస్ట్ కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు, అందులో ఒక గ్లాస్న్నర వాటర్ వేసి పసుపు వేసి మూత పెట్టేసి స్టవ్ మీద ఒక 4 విజిల్స్ వచ్చేసరికి పెట్టేసేయండి. ఇది పెట్టేసి అది పప్పు ఉడికే లోపల చింతపండు, ఇట్లా చింతకాయలు ఉంటాయి కదా, ఇవి మోస్ట్ ప్రిపేర్ చేయండి. కడుక్కొని నానబెట్టేసేయండి. ఒక గ్లాస్ వాటర్ వేసి పప్పు ఉడికేంతలో నానిపోతుంది. పప్పు ఉడికిపోయిందండి. అందులోకి చింతపండు ముందు నానబెట్టుకున్నాం కదా, పిసుక్కొని గుజ్జు మొత్తం అందులో పోసేసుకుంది. ఇట్లా కలుపుకోండి. ఎంత వాటర్ అవసరం ఉంటాయో అంతవరకు, మీరు పులుపు ఎంత తింటారో అంతవరకు వాటర్ యాడ్ చేయండి. చూసేసుకొని ఒకసారి కలిపేసుకొని చిక్కగా ఉండరా ఉంటుంది. అందులోకి కరివేపాకు, ఒక 4 రెమ్మలు, కరివేపాకు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒక పెద్ద సైజు ఆనియన్ ఇట్లా పొడవులో కట్ చేసి కొంచెం పిసికేసుకోండి, తొందరగా ఉడికిపోతుంది. కరివేపాకు, మెంతికూర, కొత్తిమీర 2 కలిపేసిన చిన్న చిన్నగా కట్ చేసి అలా వేసేసి, అందులోనే ధనియాల పొడి 1 స్పూను, మళ్ళీ సాల్ట్, కారము 1 స్పూను, పెద్ద స్పూన్ ఉంటుంది దానంతా, టేబుల్ స్పూన్స్ ఒక 2 ఇట్లా వేసుకొని 1 స్పూన్ పసుపు ఒకసారి కలిపేసుకొని, అందులో సాల్ట్ ఏదైనా టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది, పులుపు ఉంటుంది కాబట్టి. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసేయండి. మీకు ఎంత వాటర్ కావాలో అంత పులుపు బట్టి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసేయండి. మసలనియండి. ఒక 10 మినిట్స్ మసలాలి. ఆనియన్ మొత్తం ఉడికిపోవాలంటే అల్లం పేస్ట్ వేసుకోండి. అట్లనే ఇట్లా ఒక 5 మినిట్స్ ఇట్లా మరిగినప్పుడు దాని జీలకర్ర మెంతుల పొడి ఒక 1/2 స్పూన్ వేయండి, చేదు ఉంటుంది. అది మరిగే లోపల పోపు పెట్టేసుకుందాం. ఫస్ట్ ఒక గిన్నె ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూన్ వేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాతకి ఎండుమిర్చి ఒక 4 చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆయిల్ వేసేసుకోండి. అట్లనే కరివేపాకు ఒక రెమ్మ వేసుకోండి. ఆల్మోస్ట్ మనం అందులో ఆల్రెడీ వేసేసుకున్నాం, కాకపోతే టేస్ట్ కోసం ఇందులోనే ఒక చిన్న సైజు ఎల్లిగడ్డ ఒలిచి కచ్చాపచ్చగా దంచుకొని ఆ పోపులో వేసేసుకోండి. ఆయిల్లో కొంచెం ఫ్రై కాగానే పసుపు వేయండి, ఒక 1/2 స్పూను, కలిపేసుకోండి మొత్తం. ఈ పోపుని మన మరుగుతున్న పప్పుచారులో వేసేయండి. పప్పుచారు కంప్లీట్ అయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో అయితే ఇంకా సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. లైక్, షేర్, కామెంట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది పప్పుచారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.